డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఫారిన్లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి తరపున ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. మన దేశం నుంచి సుమారుగా 972 మంది విద్యార్థులు సరైన ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ పొందకుండా ఎంబీబీఎస్ చదవడానికి ఫారిన్కి వెళ్ళినట్లుగా ఎన్ఎంసి వారు గుర్తించారు. ఆ లిస్టును రిలీజ్ చేశారు. ఆ లిస్టులో ఉన్న విద్యార్థులందరికీ కూడా 10 రోజులు సమయము ఇచ్చారు. ఆ 10 రోజుల లోపల వాళ్ళు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది మనకు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అనేది ఇవ్వరు. వాళ్ళు ఫారిన్లో చదవడానికి ఎలిజిబుల్ కాని విధంగా ఉంటుంది. సో అదేవిధంగా ఇంకొక లిస్టులో కూడా ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిందో వాళ్ళ లిస్టు కూడా ఇచ్చారు ఎన్ఎంసి వెబ్సైట్లో. అందులో స్టూడెంట్ నేము, ఫాదర్స్ నేము, అప్లికేషన్ నంబర్లతో మనకు లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ లిస్ట్ని మనము ఈ లింక్ ద్వారా మనము చూసుకోవచ్చు. సో ఎవరైతే విద్యార్థులు సరైన అనుమతి లేకుండా, సర్టిఫికెట్ లేకుండా వెళ్ళారో అలాంటి విద్యార్థులు వెంటనే వెబ్సైట్లో లిస్టు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. మీ పేరు అందులో ఉంటే గన 10 రోజుల లోపల మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఇక్కడ చెప్పినట్లు ఎన్ఎంసి వాళ్ళు అక్టోబర్లో అప్లికేషన్స్ FMGE 2023 ఎలిజిబుల్ సర్టిఫికేట్కి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోమని చెప్పి ఇచ్చారు. ఆ పెట్టుకున్న అప్లికేషన్లను రివ్యూ చేసినప్పుడు ఈ విధంగా కొన్ని డెఫిషియన్సీస్ అనేటివి కనిపించాయి. సో ఆ విద్యార్థుల లిస్ట్ అయితే మనకి ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకసారి చూసుకొని ఏవైతే మన ఇనెలిజిబిలిటీ ఎందుకు ఇచ్చాడు అనేది గమనించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారము ఎవరైనా కూడా విద్యార్థులు ఫారిన్ కంట్రీలో చదువుకోవాలంటే ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఎలిజిబిలిటీ అనేది మనకు లేకుండా ఆ విధంగా కోర్సు ఎంబీబీఎస్ కోర్సు చేస్తే కన వాళ్లకు స్క్రీనింగ్ టెస్ట్ అపేర్ కావడానికి అనుమతినివ్వరు. అదేవిధంగా ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది మనకు ఇంట్రడ్యూస్ ఎప్పుడైందంటే నీట్ యూజీ 2019 రిజల్ట్స్ తర్వాత మనకు ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది మనకు ఇచ్చాడు అప్పటి నుంచి అని. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు it has been mandated that both Indian and overseas citizens of India students must qualify in NEET examination to be eligible for admission to MBBS program in foreign institutes. ఫారిన్ ఇన్స్టిట్యూట్స్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులు కూడా మనకు నీట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇచ్చాడు. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకు ఒక PDF అనేది డౌన్లోడ్ అవుతుంది, పబ్లిక్ నోటీసు. దీన్ని మనం గమనిస్తే ఇందులో మనకు ఈ విధంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ తరపున వచ్చింది. ఇందులో మనకు ఇక్కడ గమనిస్తే దాదాపుగా 972 మంది విద్యార్థుల పేర్లు, వాళ్ళ ఫాదర్ నేము, అదేవిధంగా అప్లికేషన్ ట్రాకింగ్ నంబర్ ఇచ్చాడు. దీనిని జాగ్రత్తగా ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. అందులో మీ పేరు ఉంటే మీరు నెక్స్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.